వేస్తే 100% ఆంధ్రప్రదేశ్ మొత్తం బ్రహ్మాండంగా ఉంటదన్నమాట. ఎందుకని మీరు పవన్ కళ్యాణే సీఎం అవ్వాలని అంత గట్టిగా కోరుకుంటున్నారు? అంటే ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా చాలా బానే చేస్తున్నారు కదా! చాలా పథకాలు కూడా ప్రవేశపెట్టారు. అవును. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంకా బెటర్‌గా ఇంకా ఉంటదని. బెటర్ కాదు. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారని మీరన్నారు. అక్కడ ఏ పథకాలు కూడా నిజంగా నాకు తెలీదు. హ్మ్. ఓకే. అక్కడున్న పథకాల మీద ఇంకా ఎక్స్‌ట్రా పథకాలిచ్చి హ్మ్. ప్రజలందరినీ హ్మ్. న్యాయంగా, క్షేమంగా ఉండేలా చేస్తారు. 100%. ఆయన ఆలోచనలు అన్నున్నాయని నేను చెప్పగలను. హ్మ్. ఆయన దగ్గరగా ఉంటున్న నా గురించి. హ్మ్. అది. హ్మ్. ఇప్పుడు చేసేవాళ్ళందరికంటే బాగా చేయగలుగుతాడు. హ్మ్. అంత మంచి వ్యక్తి అన్నమాట. ఓకే. మామూలు కూడా కాదు. హ్మ్. అతను ఏంటంటే హ్మ్. ఎక్కువ మాట్లాడలేరు. నాకు ఓట్లేయండి. నేను ఎవరో చేసిన దానికంటే బాగా చేస్తాను. ఇయన్నీ ఓపెన్‌గా చెప్పే మనిషి కాదు. హ్మ్. ఆయన తెలుసుకొని మనమే ఎయ్యాలి. హ్మ్. మనం వేసిన తర్వాత అప్పుడు ఆయన ఏంటో చూపిస్తారు మీకు. ఇప్పుడు ఎవరో చేస్తున్నారు. ఓకే. హ్మ్. బ్రహ్మాండం చేస్తున్నారు అంటున్నారు. ఓకే. హ్మ్. దీని మీద ఇంకా 5, 6 రెట్లు ఎక్కువ చేసే అవకాశం ఉంది. కళ్యాణ్ గారు వస్తే. కళ్యాణ్ గారు వస్తే. ఇంకా ఆయన మనసు ఆలోచనలో చాలా ఉన్నాయి. హ్మ్. ఆయన్ని ఈ సీఎంలని ఎదిరించి ఈ వీళ్ళకివ్వండి, ఇది వీళ్ళకివ్వండి అనే శక్తి లేదు. ఎదిరించకూడదు కూడా. హ్మ్. ఈయన రావాలి, ఈయన చూపించాలి. హ్మ్. చూపించగలరు కూడా. హ్మ్. అటువంటి వ్యక్తి. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు 100% ఈ హ్మ్. సంవత్సరం సీఎం అవ్వాలి, అయిపోతారు కూడా. హ్మ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఓట్లు ఎయ్యాలి ఆయనకి ఈసారి. హ్మ్. ఎందుకు ఎయ్యాలంటున్నానంటే హ్మ్. ఒక్క అవకాశం ఆయనకి ఇవ్వాలమ్మా. అప్పుడు చెప్తారాయన. అప్పుడు ఆయన ప్రతి సీఎంలు కూడా నేను ఎన్నో నాకు 50, 62 సంవత్సరాలు. హ్మ్. నాకు ఒక తెలిసినప్పటి నుంచి 50 ఇయర్స్ నాకు రాజకీయం అంటే అంత తెలియకపోయినా సీఎంల గురించి తెలుసు కదా! హ్మ్. ఎంతమంది సీఎంలు చూసినా కూడా స్టేజ్ ఎక్కి హ్మ్. నేను వాళ్ళు చేసేదానికంటే ఎక్కువ చేస్తాను. నేను ఇది చేస్తాను, అది చేస్తాను అంటాం. తర్వాత చేయలేకపోవడం, హ్మ్. చేసినా చేయకపోవడం అట్లా చెప్పే వ్యక్తి కాదు ఇతను. హ్మ్. అతను నాకు చెప్పి నేను ఇది చేస్తాను చిల్లరగా మాట్లాడే విధానమైన మనిషి కాదు. హ్మ్. మరి అట్లా మాట్లాడకపోతే ఓట్లు ఎట్లా పడతాయని మీరు అంటున్నారు. అవును. కరెక్టేనా? హ్మ్. మరి చెప్పాలి ప్రజలకి ఓట్లు వేయమని అడగాలి కదా అంటున్నారు. అడుగుతున్నారు కదా! హ్మ్. అది మనం తెలుసుకోవాలి. మరి నేను ఆళ్ళకంటే ఎక్కువ చేస్తాను అట్లా కాదు. ఇతను మంచి వ్యక్తి. నేను చేయగలనన్న సమర్థత అతనిలో ఉంది. హ్మ్. కానీ అది మనం తెలుసుకోవాలి అంటే టైం పడుతుంది. ఇప్పటికి 10 ఇయర్స్ పట్టింది. హ్మ్. ఈ సంవత్సరంలో 100% సీఎం అయిపోతున్నారు. హ్మ్. 100%. హ్మ్. నేనే 14 సంవత్సరాలు చూస్తున్న వ్యక్తినమ్మా. హ్మ్. ఎంత హెల్పింగ్ నేచర్ నాకు తెలుసు. హ్మ్. ఒకసారి ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ వాళ్ళ అమ్మగారు వస్తుంటారు. హ్మ్. ఎవరో ఆ చుట్టుపక్కలోళ్ళు ఎవరెవరో వచ్చి బాబు మాకు ఈ ప్రాబ్లమ్, మాకు ఆ ప్రాబ్లమ్ అంటే హ్మ్. ఆయన 10,00,00,000 సంపాదించినా 5,00,00,000 ఖర్చు పెట్టిన రోజులున్నాయి. హ్మ్. 50,00,00,000 సంపాదించినా 25,00,00,000 ఖర్చు పెట్టిన రోజులున్నాయి. హ్మ్. ఇప్పుడు 80,00,00,000 సంపాదించినా 40,00,00,000 ఖర్చు పెట్టేస్తున్నారు. ఆళ్ళ అమ్మగారు కూడా అంటుంటారు అప్పుడప్పుడు. హ్మ్. అరే నీ సంపాదన బట్టి నువ్వు ఖర్చు పెట్టరా. నువ్వు సంపాదన ఎంత? ఓ 10,00,00,000 సంపాదిస్తున్నావు. హ్మ్. 8,00,00,000 నువ్వు ఎందుకు ఖర్చు పెట్టేస్తున్నావు? హ్మ్. 2,00,00,000 నీకు ఎక్కడ సరిపోద్ది? హ్మ్. అమ్మా లేనోళ్ళమ్మా, బీదవాళ్ళమ్మా నేను ఇంకో సూట్లింగ్‌లో ఉంటాను. అప్పుడు నీ ఆరోగ్యం ఏమైనా అయితే ఏమవుతావు? హ్మ్. అప్పుడు నువ్వు ఉన్నావు కదమ్మా అంటాడు. హ్మ్. ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారన్నమాట. హ్మ్. నవ్వుకుంటా అరే ఇప్పుడు హ్మ్. మీకు నువ్వే కాదు మీ నాన్నగారు కూడా చాలా హెల్ప్ చేశారు. అది నాకు తెలుసు. హ్మ్. ఓకే. ఆయన కూడా నేనేం అనేవాడిని కాదు. ఆయనంటే హెల్పింగ్ అంటే కరెక్ట్ లిమిట్ హెల్పింగ్. హ్మ్. నేను కూడా చాలా మందికి అన్నం పెట్టాను. చాలా మందికి హెల్ప్ చేశాను. హ్మ్. నిన్ను హెల్ప్ చేయొద్దని చెప్పట్లేదు. నువ్వు సంపాదించి 10,00,00,000లో 8,00,00,000 ఖర్చు పెట్టేస్తున్నావు. హ్మ్. 2,00,00,000 నీకేం సరిపోతది? హ్మ్. లిమిట్‌గా ఎళ్ళు. ఖర్చు పెట్టు. మరి నేను ఆ విధంగా హెల్ప్ చేశాను కాబట్టే, మీ నాన్నగారు ఆ విధంగా ప్రజలకు పంచిపెట్టారు కాబట్టే, నాకు ఈరోజు ముగ్గురు పిల్లలు రత్నాలాంటి పిల్లలు. హ్మ్. ఎవరెవరు? చిరంజీవి గారు, నాగబాబు. నాగబాబు గారు, కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు. హ్మ్. మరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అటువంటి వాళ్ళు నాకు దేవుడు ఇచ్చాడంటే నేను 10 మంది పెట్టొద్దని చెప్పట్లే. పెట్టు. హ్మ్. నువ్వు 50,00,00,000 సంపాదించు. హ్మ్. 10,00,00,000 ఖర్చు పెట్టు. హ్మ్. 40 నువ్వు ఉంచుకో. హ్మ్. 10,00,00,000 చాలు. హ్మ్. నువ్వు ఒక్కొక్కళ్ళకి ఎంత తీస్తావు? వాళ్ళేమో రూ. 1,00,00,000 అడిగితే 2,00,00,000 ఇస్తావు. 50,000 అడిగితే 2,00,000 ఇస్తావు. హ్మ్. అట్లా కాదు. వాళ్ళ లిమిట్ ఎంతవరకు ఉందో అంతవరకు చెయ్యండి. హ్మ్. ఏం కాదమ్మా, లేనోళ్ళమ్మా, బీదవాళ్ళమ్మా అని చెప్పేసి హ్మ్. అట్లా తల్లి ఇద్దరు ఒక్కోసారి నవ్వుకుంటూ ఉంటారు. ఫామ్ హౌస్‌కి వస్తుంటారు. నువ్వన్నా చెప్పు ప్రకాష్ అంటారు. హ్మ్. అమ్మో! నేను చెప్పేంత రేంజ్ లేదండి. ఆయనకి అన్నీ తెలుసు. హ్మ్. ఇద్దరు నవ్వుతా ఉంటారన్నమాట. హ్మ్. అటువంటి వ్యక్తి. మీరు కళ్యాణ్ గారిని అంత దగ్గర నుండి చూసారు కదా సార్. అవునమ్మా. ఆయన అంతమందికి అంత సహాయాలు చేసినప్పుడు అసలు బయటికి ఎందుకు రానివ్వరు? ఆయనకి ఆయనకి పబ్లిసిటీ ఇష్టం లేదు. ఇష్టం ఉండదు. ఇప్పుడు నేనే ఉన్నాను. హ్మ్. 42 ఇయర్స్ ఇండస్ట్రీ. హ్మ్. 42 సంవత్సరాల ఇండస్ట్రీ అయితే మీరు ఈ రోజు వచ్చారు నా దగ్గరికి. హ్మ్. ఈ రోజైనా మీరు ఎట్లా తెలుసుకొని వచ్చారో వచ్చారు కదా! హ్మ్. హ్మ్. అంటే 42 సంవత్సరాల ఇండస్ట్రీలో నా దగ్గరికి మీరు ఎప్పుడు రావాలి? కనీసం 30 సంవత్సరాల ఇండస్ట్రీ, 20 సంవత్సరాల ఇండస్ట్రీలో రావాలి. హ్మ్. నాకు కూడా ఏంటి ఈ పబ్లిసిటీలు ఇయన్నీ అనవసరం. హ్మ్. మనం చేసిన పని ప్రజలు గుర్తించాలి. మనం పేరు తెచ్చుకోవాలి. అదే విధంగా నేను పేరు తెచ్చుకున్నాను. హ్మ్. ఈ టీవీలు ఎంతసేపు చేస్తాయి? ఇప్పుడు వెళ్తారు మీరు రిలీజ్ చేస్తారు. అందరికీ తెలుస్తది. అందరికి తెలియకుండానే నేను బ్రహ్మాండ పేరు తెచ్చుకున్నాను ఇండస్ట్రీలో. హ్మ్. అదే విధంగా
ఏ పబ్లిసిటీ లేకుండానే పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అన్నది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, ఫ్యాన్స్కి బాగా తెలుసు. ఇప్పుడు ఫ్యాన్స్ తల్లిదండ్రులు ఇంకా తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా బాగా తెలియాలి అంటే ఈయనకి ఒక్కసారి ఓటేసి గెలిపించాలి. గెలిపిస్తే ఈ సత్తా ఏంటో చూపిస్తారు, ఇంకా బాగా చేయగలుగుతారు. అది కళ్యాణ్ గారు ఇటు రాజకీయాల్లోకి వస్తే అటు సినిమా వైపుకి అవ్వట్లేదు, అటు సినిమాలు చేస్తుంటే ఇటు రాజకీయాలు, రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి అవుతుంది అవటం లేదు. అవ్వకపోయినా కూడా ఎందుకు చేయవలసి వస్తుందంటే ఫ్యాన్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఫ్యాన్స్ ఏమంటున్నారు, ఏమంటే ఇంకా టైం ఉంది కదా, ఈలోపు మీరు చేస్తూ ఉండండి. చేస్తుంటే ఇక్కడ కూడా రికమెండేషన్ ఆయన బాగానే వస్తుంది. బాగానే వస్తుంటే ఆ డబ్బు సగం ప్రజలకే పెడుతున్నారు కదా. రెండేపులు ఉండాలి, అక్కడ ఫ్యాన్స్ని చూసుకోవాలి, ఇక్కడ రాజకీయం చూసుకోవాలి, తప్పు లేదు. ఇప్పుడు సీఎం అయ్యారు అనుకో, ఇంకా మీరు అన్నట్టు ఇంకా దాన్ని క్లోజ్ చేసేయాలి. సీఎం అయితే క్లోజ్ చేయాలి, సీఎం అవ్వక ముందు క్లోజ్ చేయడానికి లేదు. ఎందుకంటే అటు చేసుకోవచ్చు ఇటు చేసుకోవచ్చు. ఏమంటే అక్కడ 80 లక్షలు 80 కోట్లు 90 కోట్లు 70 కోట్లు వస్తుంది, 30 కోట్లు ప్రజలు పెడుతున్నా, మిగతా డబ్బు ఇందారు ఉంటుంది కదా. మొత్తానికి ఇది మానేసి అది మానేసి ఎందుకు, ఇది కరెక్టే. ఈ పని ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పెడుతున్నారు, మీరు చెయ్యాలి చెయ్యాలని. ఆ ఫ్యాన్స్ వల్లే చెయ్యాలని చేస్తున్నారు ఆయన. అది రాజకీయ పరంగా ఇప్పుడు రాజకీయ కార్యక్రమాలు ఏ అయితే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వాటికి కూడా క్యాటరింగ్ మీరేనా? వాటి కూడా క్యాటరింగ్ నేనే చేస్తాను. ఇప్పుడు వారాసి ఉంది కదండి, దానికి నేనే వెళ్తున్నాను. వారాసి యాత్రకి దాని క్యాటరింగ్ నేనే వెళ్తాను. ఏదన్నా నాకే చెప్తాడానికి 4-5 ఆఫీసులు ఉంటాయి. ఈ 4-5 భోజనం ఇక్కడే వండుకొని తీసుకెళ్తాం. నెల నెల చెక్కులు బిల్స్ అన్ని వస్తూనే ఉంటాయి. బ్రహ్మాండంగా చూస్తున్నారు, చాలా బాగా చేస్తారమ్మా. ఆయన మీకు తెలుస్తా లేదు, నాకు ఓట్లు వేసి నాకు వెయ్యండి నేను ఇంతకంటే బాగా చేస్తానని చీప్ క్యారెక్టర్ కాదు. అంటే ఇప్పుడు అన్నవాళ్ళు అందరూ ఆ చీప్ క్యారెక్టర్ అంటారు, వాళ్ళు కూడా నాకు తెలియదు. ఈయన రేంజ్ ఏంటంటే సీఎం కంటే ఎక్కువ రేంజ్. అటప్పుడు ఓట్లు వేయండి అంటే ఎక్కడికి వెళ్ళినా సరే నమస్తే చేస్తున్నారు, ఏది అనుకున్నది నేను బ్రహ్మాండం చేస్తాను చేసి పెడతాను అంటారంటే దాన్ని అర్థం చేసుకొని ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రులు అందరికీ నేను చేతిలో మొక్కుతున్నాను. ఈసారి డెఫినెట్గా ఆయన సీఎం చెయ్యాలి. ఫ్యాన్స్ని ఇంపార్టెంట్గా చెప్తున్నాను. ఫ్యాన్స్ వీళ్ళు కలిసి 100% ఈ సంవత్సరం సీఎం చేస్తారో అయిపోతున్నారు. ఎప్పటి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది సార్ వారాహి యాత్ర? మీకు ఏమైనా ఐడియా ఉందని? ఇంకా 2-3 మంత్స్ ఉంది. ఇంకా 2-3 మంత్స్ తర్వాత 2 మంత్స్ ఉంది. 2 మంత్స్ తర్వాత బయలుదేరుతా ఉంటారు, స్టార్ట్ అవుతుంది అంటారు. అవును, 2 మంత్స్ తర్వాత ఇంకా క్యాటరింగ్ మొత్తం అన్ని మీరే? అన్ని నేనే. మాకు 2-3 వ్యాన్లు ఇస్తారు, తర్వాత చెక్లు ఇస్తారు, క్యాష్ కావాలంటే క్యాష్ ఇస్తారు. ఆయన వెనకాల వెళ్తానే ఉంటుంటాం. అంటే మీరు ఇప్పుడు ఇటు ప్రొడక్షన్ హౌస్ లో కొనసాగుతున్నారు చీఫ్ గా, రేపు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్తే మీ పరిస్థితి ఏంటి? దీన్ని వదిలేస్తామమ్మా, దీన్ని వదిలేస్తాం. ఇది అదే ఇంపార్టెంట్ నాకు. అది ఇంపార్టెంట్. ఇక్కడ క్యాటరింగ్స్ చేస్తుంటాను, నేను ప్రొడక్షన్ లో కూడా చేస్తుంటాను. ఈ షూటింగ్ వదిలేస్తాను, క్యాటరింగ్ లో వదిలేస్తాం. అది మనకి ఇంపార్టెంట్. అది 6 మంత్స్ 7 మంత్స్ ఉంటుంది. ఆయన కూడా వెళ్ళిపోవడం మొత్తానికి. ఆయన కూడా వెళ్ళి ఎక్కడ ఉంటే అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ మేము చేస్తూ ఉంటాం. అట్లా సార్ గబ్బర్ సింగ్ మెస్ అనేది చూసాం మేము ఇప్పుడే. ఏంటి మీకు అంత అభిమానం? అసలు డైరెక్ట్ గబ్బర్ సింగ్ పేరే, సినిమా పేరే పెట్టేసుకున్నారు. సినిమా పేరు ఎట్లా పెట్టుకున్నాడు? గబ్బర్ సింగ్ పెద్ద ఇటు కొట్టిందమ్మా. పెద్ద ఇటు కొట్టిన తర్వాత ఈయన నాకు పిలిచారు, ప్రకాష్ గారు మీకు ఏం కావాలి ఏంటి, మనం అన్చేసిన భోజనాలు పెట్టాం, పెద్ద ఇటు కొట్టాం, మీ నోరు మంచిది, సబ్జెక్ట్ కూడా బాగుంది, మీకు ఏం కావాలన్నారు. ఏం కావాలి నాకేం అర్థం కాలే. ఇదండి నేను 25 lakhs ఇస్తున్నాను, మీరు ఏం బిజినెస్ చేసుకోండి అన్నారు. నేను 2 days తర్వాత వస్తాను చెప్పి వచ్చేసి అప్పుడు ఈ ప్లేస్ చూశాను. ఈ ప్లేస్ చూసేటప్పటికి ఇది ఖాళీ ఎంటీ ప్లేస్ ఉంది. ఇది కూడా ఎవరిదో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరిదో. అప్పుడు మనకు తెలిసిన వాళ్ళు అని చెప్పి 5 lakhs అడ్వాన్స్ ఇచ్చేసి దీన్ని లైన్ చేసి గబ్బర్ సింగ్ మెస్ అని పెట్టి ఆయన షూటింగ్స్ అన్నిటికి నేనే క్యాటరింగ్స్ చేసుకుంటూ వస్తున్నాను అన్నమాట. అంటే నాన్ వెజ్ లో ఇది తింటారని చెప్పారు కళ్యాణ్ గారు. వెజిటేబుల్ లో ఈ కూర అంటే ఎక్కువ ఇష్టంగా? వెజిటేబుల్ ఏ కూర అంటే ఇష్టం లేదు. రోటి పచ్చళ్ళు వాళ్ళ అమ్మగారు, టమాటా పచ్చడి, రసం అంటే ఇష్టం. వాళ్ళ అమ్మగారు చేసి పంపుతారు. వాళ్ళ అమ్మగారు చేతి వంట. రోటి పచ్చళ్ళు ఏదైనా తింటారు. రసం బాగా వాళ్ళ అమ్మగారు చేసి చాలా ఇష్టం. మీకు చెప్పి అంటే మీరు ఇది చెయ్యండి నాకు మీ చేతితో ఈ వంట తినాలని ఉంది అని మీతో చెప్పి? అట్లా లేదు, అట్లా ఏమీ లేదు. చెప్తారు ఈ రోజు ఏంటని అడుగుతారు, ఇది మెను అంటాం, ఓకే అంతే. దాన్ని మళ్ళీ నాకు ఇది కావాలి అది కావాలని అడగడాలు ఏమి లేవు. మేము ఎట్లయినా 3 రకాల నాన్ వెజ్ పెడతాం. ఎగ్ ఫ్రై పెట్టి, ప్రాన్స్ పెట్టి, ఏదో కొరమేను, మటను, ఏదో డిఫరెంట్ రోజు చేంజ్ చేస్తూ ఉంటుంటాం. ఆ చేంజింగ్లు ఏదైనా తినేస్తారు కానీ బాగోపోయినా కూడా బాగోలేదని చెప్పరు. కొంచెం కారం తగ్గించుకున్నామా ఇప్పుడు ఏదో అట్లా చెప్తారే కానీ కోప్పడే పరిస్థితే లేదు. ఇప్పుడు కోప్పడిన ఇది లేదు. అందుచేత ఇప్పుడు నేనేమన్నానంటే ఈయన మళ్ళీ మీకు మరీ చెప్తున్నాను, ఈ సంవత్సరం 100% అయినా సీఎం అవుతారు, అవ్వాలి.
ఎందుకంటానంటే ఆయనలో అంత ఉందండి. ఇప్పుడు ఎవరో మీరు చేస్తున్నారు, బ్రహ్మాండం చేస్తారని చెప్పుకొచ్చారు. ఆయన దృష్టిలోని 40 సంవత్సరాల నుంచి ఎంతమంది సీఎంలు చూసుంటారో ఆ సీఎంలు ఎవరు కూడా ఈయన మనసులో ఉన్న ఆలోచనలు ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. ఈయన సీఎం అయితే ఆలోచనలన్నీ బయటకు వస్తాయి, అప్పుడు చేసి చూపిస్తారు. 100% ఈ సంవత్సరం అయిపోవాలి సీఎం ఈసారి. ఫ్యాన్స్ కూడా బాగా పట్టుదలతో ఉన్నారు ఓట్లు వేయాలని. ఆ ఫ్యాన్స్ తల్లిదండ్రులే కాకుండా మిగతా తల్లిదండ్రులు అందరూ కూడా ఓట్లు వేస్తున్నారు. ఈసారి డెఫినెట్గా గెలుస్తున్నారు. సెట్స్ లో, మూవీ సెట్స్ లో, సినిమాకి వెళ్ళినప్పుడు ఆ సెట్స్ లో కళ్యాణ్ గారు ఎలా ఉంటారు? ఫ్రీగానే ఉంటారు. ఇప్పుడు ఎట్లా అంటే ఆయనకు క్యారవాన్ ఉంటుంది, క్యారవాన్ లో కూర్చుంటారు, షార్ట్ రెడీ అయ్యగానే వెళ్తుంటారు. లోపల చైర్స్ ఉంటాయి, ఆర్టిస్టులు అందరితో కలిసి కూర్చుంటారు. కూర్చొని అందరితో ఫ్రీగా మాట్లాడతారు. ఏది కావాల్సిన నేను ఏదన్నా అందరికి ఇచ్చేది కూడా ఆయన తీసుకొని తాగేస్తారు, ఆయన తీసుకొని తినేస్తారు. అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి అట్లా ఏ కోపపడరు. మీరు అన్నట్టు కోపం అన్నది లేదైంది. బండ్ల గణేష్ గారు కూడా ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.